హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం అఖండ టీజరు ఇంకొంచెం రీచ్ వెళ్ళి ఉంటే బాగుండేది. అంత రీచ్ ఏం వెళ్ళలేదు, 400 వ్యూస్ వచ్చాయి. బట్ సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకున్నది 226 సబ్స్క్రైబర్లు అయితే 400 వ్యూస్ వచ్చాయంటే ఇంకొక 200 ఎక్స్ట్రా వచ్చాయని అర్థం. కానీ ఆ 200 మెంబర్స్ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే మన ఛానల్ ఇంకొంచెం పైకి వెళ్ళిద్దని నా ఉద్దేశం. టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు ఎందుకు వచ్చాను మీకు తెలుసు. కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు నిన్నే రిలీజ్ అవ్వాలి. ఆ ఫ్లైట్ క్రాష్ వల్ల మంచు విష్ణు గారు ట్రైలర్ అనేది, మంచు విష్ణు గారు టీం మొత్తం ట్రైలర్ని ఆపడం అయితే జరిగింది. కానీ ఇవాళ 6కి ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ షేక్ ఆడిస్తుంది. అంటే మంచు విష్ణు సినిమానేనా అనిపిస్తుంది. ఫస్ట్ ట్రైలర్ ఓపెనింగ్ నుంచే ఆ చిన్నపిల్లోడు దేవుడు లేడు, దేవుడు అనేవాడు రాయి అనే డైలాగ్తో స్టార్ట్ చేసి, అంటే కన్నప్పకి శివుడు అంటే ఎంత కోపమో మనకి ఆ చిన్న బిట్లో అయితే చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ మొత్తం ట్రైలర్లో చిన్న బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే, మన అక్షయ్ కుమార్ గారికి ఆ వాయిస్ సెట్ కాలేదేమో నాకు అనిపించింది, నాకైతే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కాజల్ గారి డబ్బింగ్ కూడా ఒకప్పుడు ఎలా ఉండేదో అలా లేదు, బట్ ఓకే పర్లేదు. నెక్స్ట్ మోహన్ లాల్ గారి డబ్బింగ్ అయితే అసలు మినిమం కూడా సెట్ అవ్వలేదని చెప్పాలి. మరి డ్యూరేషన్ సినిమా మొత్తం చూస్తే మనకి ఏమన్నా నచ్చచ్చేమో. వీళ్ళిద్దరు అయితే వాయిస్, వీళ్ళ ముగ్గురు వాయిస్ అయితే కొంచెం బ్యాక్ డ్రాప్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మంచు మోహన్ బాబు గారు అయితే టెరఫిక్ ఉన్నారు. అసలు ఆయన డైలాగ్ డెలివరీ కూడా వేరే లెవెల్ ఉంది. ఆయన బ్యాక్గ్రౌండ్ సీజీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సీజీ ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. సీజీ సూపర్ ఉంది. చాలా బాగా పగడబందీగా చేపించినట్లయితే మనకు తెలుస్తుంది. సీజీ వర్క్స్ అయితే ఎక్కడ ఇది గ్రాఫిక్ లా కనిపించలేదు, అంత నీట్గా ఉంది. నైట్ షాట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. నైట్ షాట్స్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోవాలి, మన ప్రభాస్ గారి షాట్స్ ఉన్నాయి నైట్ షాట్స్. అసలు సినిమాలో ఎంతసేపు ఉంటాడు ఆయన అనడానికి ఈరోజు అయితే మనకు సమాధానం వచ్చేసింది. మినిమం 45 మినిట్స్ అయితే ప్రభాస్ అయితే ఉంటాడు అనిపిస్తుంది సినిమాలో. అసలు ప్రభాస్కి ఆయన సినిమా ట్రైలర్లో కూడా ఇన్ని డైలాగ్స్ ఆయన చెప్పుండడు, కానీ ఈ సినిమాలో ప్రభాస్ గారు మంచి డైలాగ్స్ అయితే చెప్పారు. డైలాగ్ డెలివరీ కూడా వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ రుద్ర అనే క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఎవడైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు మా కన్నప్ప ట్రైలర్తో సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభాస్ గారి లుక్స్ టెరఫిక్ ఉన్నాయి. ఎక్కడ ఆయన ఇలా బాలేడు అనడానికి లేదు. ఆ పోస్టర్లో సంథింగ్ ఏదో మిస్ మ్యాచ్ అయ్యి అలా రిలీజ్ అయింది తప్ప నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన క్యారెక్టరైజేషన్ కానీ. నెక్స్ట్ ఆయన పేరైతే ట్రైలర్లో రుద్ర అని పెట్టారు. రుద్ర ఎవరంటే శివుడు ఇంకో అంశ. శివుడు రాని పక్షాన, శివుడు లేని పక్షాన రుద్రుడు అనే ఒక అతన్ని పంపించి అక్కడున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి ఒక దానికి తీసుకొస్తాడనమాట శివుడు. ఈ రుద్ర అనేవాడు చాలా పవర్ఫుల్ మనిషి. ఆయన శివుడు ఇంకో అంశ అంటే ఆయన కూడా శివుడితోనే లెక్క. నంది అన్నారు, నంది కాదు ప్రభాస్ అయితే రుద్రుడు సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం కూడా ఆసమ్ ఉంది, చాలా బాగుంది. మంచు విష్ణు గారి యాక్టింగ్ స్కిల్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి ట్రైలర్లో. చాలా బాగా చాలా 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 బాగా చేశారు ఆయన ట్రైలర్లో. నెక్స్ట్ సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ సినిమా కూడా ఎక్కడా ల్యాగ్ ఉండదు అని అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. అంత బాగుంది ట్రైలర్ కట్ కూడా ఎవరు ఎడిట్ చేశారో కానీ హీ డన్ ఏ గుడ్ జాబ్ అనిపించింది. అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చూసుకుంటే మన ట్రైలర్లో ఎక్కడ నెగిటివిటీ అనేది లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆసమ్ ఉన్నాయి. టీజర్లో ఏదైతే మనకి ఒక చిన్న మిస్ మ్యాచ్ ఏదో అయిందో, విష్ణు గారు బాణం ఒకవైపు వేసుకుంటే ఇంకోవైపు చూడడం, అది కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసి ఆ బ్యాక్ డ్రాప్స్ అన్ని వీళ్ళు క్లియర్ చేసుకున్నారు. బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అక్షయ్ కుమార్ గారి వాయిస్ బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలి. నెక్స్ట్ మోహన్ లాల్ గారి వాయిస్ కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు వాయిస్ డబ్బింగ్ ఇంకా బాగుండునేమో అనిపించింది. ఇంకా అంతే, ట్రైలర్లో పెట్టడానికి కూడా ఎక్కడ వంకలు లేవు, అంత బాగుంది. మరి చూడాలి సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. కానీ సినిమా అయితే మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ 100కి 90% అయితే ఉన్నాయి. సినిమా ఎక్కడ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కడ కనిపించలేదు. పక్కా సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
చూసిన ప్రతి ఒక్కరు ఒక్క లైక్ వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విక్రమ్.